ఎంతసేపులు ప్రార్థన చేయాలా? మరి ఎంతసేపులు చేస్తావు? ఎంతసేపులు తింటావు? తినేదేమో కుంభాలు ప్లేట్లు తింటావు. అరిగించుకోకుండా గొంతులు వచ్చిన తర్వాత తింటావు. అంతసేపులు ప్రార్థన చేయాలా? ఎంతసేపులు ప్రార్థన చేస్తావు? ఎంతసేపులు నిద్రపోతావు? ఒక 5 గంటలు నిద్రపో, నీకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని అంటే రాత్రి 9 గంటలకు వండుకుంటే పొద్దున్న 8 గంటలకు లేస్తావు. 12 గంటలు నిద్రపోతావు. ఎంతసేపులు టీవీ చూస్తావు? గివైతే చూడొచ్చు, గివైతే చేయొచ్చు. పనికిరాని పనులు. పనికొచ్చే ప్రార్థన ఎంతసేపులు? తొందర ముగ్గి ఎంతసేపులు? కఠినం చేసుకోవద్దు హృదయం. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని కొరకు తెరుస్తావో అప్పుడు నా దేవుడు అంటారు తెలుసా, ఇదిగో బాబు, నేను నీ తలుపు ఎద్దుట నిలవబడి ఏం చేస్తున్నాడంట? కూర్చున్నాడు. ఎందుకోసం? కావాలని, నీతో పాటు ఆయనతో పాటు నీవు కలిసి ఉండాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కఠినాత్ముల హృదయంలోనికి దేవుడు అడుగుపెట్టాడు. నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా మాంసపు గుండెగా మార్చుకో. పొందుకున్న మేలులకు కృతజ్ఞతడవై ఉండు. సంఘంలో పొందుకున్న మేలులకు కృతజ్ఞత కలిగి జీవించు. కృతజ్ఞుడవై ఉండు. దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు. ఆమేన్.